కుమార్ లాల్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నేత అధికార ప్రతినిధి విజయార్య క్షత్రియ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక బీజేపీ నేత క్రాంతి కిరణ్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం శివలాల్ గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ అధికార ప్రతినిధి శివలాల్ గారు నమస్తే అండి. లక్ష్మీ గారు నమస్కారం. శివలాల్ గారు, ఎట్లాగైతే జంతర్ మంతర్ వద్ద మీరు అనుకున్నట్టుగా సక్సెస్ అయిందని భావిస్తున్నారా? రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని భావిస్తున్నారా? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే అండి. కాంగ్రెస్ పార్టీ ముందే చెప్పింది, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే ఒక నినాదంతో ఎలక్షన్ కి పోవడం జరిగింది. అప్పట్లో కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ డిక్లరేషన్ చేస్తామన్నారు. దాని తర్వాత ఎస్సీ వర్గీకరణ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ ఈ రోజు పూర్తి అయిపోయింది. బీసీ కులగణన గురించి ఈరోజు మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ కాదు, గతంలో 2 సార్లు జరిగిన పార్లమెంట్ లో కూడా పార్లమెంట్ ని స్తంభింపజేయడం జరిగింది. జిస్కి హిస్సేదారి ఉస్కి భాగ్యదారి అనే రకంగా, అంటే ఎంతమంది ఎవరిది మెజారిటీ ఉందో వాళ్ళకి అంత పర్సంటేజ్ రావాలనేది రాహుల్ గాంధీ గారి నిర్ణయం. ఆయన ఆల్రెడీ భారత్ జోడో యాత్రల పోయినప్పుడు బీసీలని, ఎస్సీ ఎస్టీలని, లేకపోతే అణగారిన వర్గాలని ఎట్లుంది అనేది ఆయన చూడడం జరిగింది. దానికి ఒక నినాదం ఖచ్చితంగా చేయడం జరిగింది, దిస్కి ఇచ్చేదారి ఉస్కి భాగ్యదారి అనే రకంగా. అయితే దాని అనుగుణంగానే తీసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గము, కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ఆల్రెడీ అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం జరిగింది. గవర్నర్ కి పంపించడం జరిగింది. గవర్నర్ దాని మీద అధ్యయనం చేస్తున్నాం అనే రకంగా కాలయాపన చేయడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి ఇస్తే గవర్నర్ అటు రాష్ట్రపతికి పంపించడం జరిగింది. రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి కూడా అక్కడ ఆమోదం చేయకుండా, దాని మీద నిర్ణయం తీసుకోకుండా సైలెంట్ గా ఉండడం జరిగింది. అది ఎందుకు తీసుకున్నారంటే, సెంట్రల్ లో బీజేపీ అధికారంలో ఉంది. 10-12 సంవత్సరాల నుంచి బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అది చెయ్యనియదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు కానీ, బీహార్ లో నితీష్ కుమార్ గాని వాళ్ళు చెప్పిందనుకో ఇమీడియట్ గా చేస్తారు. ఎందుకంటే రేపు వాళ్ళ సపోర్ట్ కనుక చంద్రబాబు నాయుడు గారు కానీ, నితీష్ కుమార్ గారు కానీ వాళ్ళ సపోర్ట్ తీసేస్తే ఈరోజు బీజేపీ ప్రభుత్వం పడిపోతుంది అనే ఒక భయంతో వాళ్లకు ఏ రకంగా అయినా సరే, నయానా భయాన అయినా సరే వాళ్ళకి ఎక్కువ నిధులు ఇవ్వడం జరుగుతుంది. కానీ తెలంగాణలో విభజన హామీ చట్టం ఇప్పటి వరకు కంప్లీట్ చేయలేదు. అదే కాకుండా మొన్న ఖమ్మంలో జరిగినప్పుడు ముంపు గ్రామాలని అటు వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళందరూ కూడా పోయి చూసి వచ్చిండ్రు. మన దగ్గర మొండి చేయి చూపించిండ్రు. ఆంధ్రప్రదేశ్ కి 2,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మన దగ్గర 500-800 కోట్లు ఇచ్చారు. అంటే మన దగ్గర ముంపు ఎక్కువ జరిగినా మనకి ఇవ్వకుండా ఇచ్చేసిండ్రు. అంటే బీజేపీ ప్రభుత్వం మొత్తానికి మొండి వైఖరి చూపిస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా అఖిలపక్షం పిలిచి గెలిచిన బీజేపీ 8 మంది ఎంపీలను పిలిస్తే 2 మంత్రులు మేము రానని చెప్పడం అయింది. రాతపూర్వకంగా వాళ్ళకు పంపిస్తే వాళ్ళు తిరస్కరించడం జరిగింది. బీజేపీకి వాళ్ళు వ్యతిరేకంగా రారనేది మనకు అర్థమైంది. ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చేయరు, వీళ్ళని ఖచ్చితంగా మెడలోంచి చేయాలనుకుంటే ఢిల్లీలోనే ఒక ప్రోగ్రామ్ చేద్దాం జంతర్ మంతర్ దగ్గర అనే రకంగా 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు 3 రోజులు ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. నిన్న మటుకు పార్లమెంట్ లో మొత్తం ప్లేకార్డులతో స్తంభించడం జరిగింది. ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది అందరు కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ధర్నాకి కూడా జంతర్ మంతర్ దగ్గరికి ధర్నాకు కూడా రావడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ తరఫున జరుగుతున్న తంతు. మన లక్ష్మీనాథ్ గారు, ఎస్, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాం. మనతోటి బీజేపీ నేత క్రాంతి కిరణ్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. క్రాంతి కిరణ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. క్రాంతి కిరణ్ గారు, బీసీ రిజర్వేషన్లు అడిగితే మమ్మల్ని ఢిల్లీ నడి రోడ్డు మీద బీజేపీ నిలబెట్టిందని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ విజయశాంతికి, మరికొంతమంది కాంగ్రెస్ నేతలు. ఈరోజు దేశం ఇంత అభివృద్ధిలో ముందుకు ఉందంటే కారణం ఎస్సీ ఎస్టీ బీసీలే అన్నారు. 42% రిజర్వేషన్లు సాధించే వరకు కాంగ్రెస్ పోరాటం